బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తని, అధిపతిని ఈ లోకంలో మన యేసయ్య మనకి ఈ లోకంలో జన్మించి వాళ్ళుగా ఆయనకి మనము ఏమిచ్చిన ఆయన రుణము తీర్చలేము. ఆయన పరిశుద్ధాత్మ శక్తిని, పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించాలి. దేవుడు ప్రేమమయుడు, పరిశుద్ధుడు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యనంత భర్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను ఎత్తి బంగారమును సామ్రాణి గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. యేసయ్య గడి లోకంలో ఆయన కోసం జ్ఞానులు ఎంతో ప్రయాసపడి యేసయ్య పుట్టాడని ఆ నక్షత్రమును చూసి అత్యంత భక్తులై ప్రయాణమై జ్ఞానులు వచ్చి అత్యంత భక్తులై తమ పెట్టెలో ఉన్న ఆ బాలుని చూసి తమ పెట్టెలో ఉన్న కానుకలను బంగారము సామ్రాణి గోళమును సాగిలపడి నమస్కారం చేసి సమర్పించారు. బంగారం అనగా దేవునికి రాజు సాదర్శనం అన్నమాట. మన యేసయ్య రాజులకు రాజు, మన ప్రభు యేసు మన కోసం ఆయన ఈ లోకంలోకి బాలుడుగా జన్మించి మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి మనం ఈ మోర్చన కొరకు మన యేసయ్య బంగారు సామ్రాణి బాలమును యేసయ్యకు సమర్పించిన జ్ఞానులు. ఎందుకంటే మరియమ్మ తల్లిని చూసి ఎంతో ఆనందంతో వచ్చి ఆమెను పూజించాలని సాగిలపడి నమస్కారం చేసి ఆయన ఈ లోకంలో బాలుడుగా జన్మించి మన పాపాలు, మన రోగాలు, మన దోషాలు ఆయన మన కోసం ఆయన మనకి విమోచన కలుగజేయాలని మన యేసయ్య ఈ లోకంలోకి వచ్చి మన దోషాలన్నీ భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఇచ్చాడు. ఆయన వదకు తేబడిన గొరువలు మౌనంగా ఉండి నోరైనా తెరవలే. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెందరూ క్షమించమన్నాడు. మన ఎంత ప్రేమ ఉంది, ఆయన ప్రేమకు అంతు లేదు. ఆయన లోకాన్ని ప్రేమించి మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. బంగారము సామ్రాణి బాలమంటే రాజుకు వాడమంటే యేసయ్య సిలువ మరణానికి సాదృశ్యం అన్నమాట. బాలమును సామ్రాణి రాజు బంగారం అంటే రాజుని సాదర్శం. మన యేసయ్య రాజులకు రాజు, మన యేసయ్య ప్రభులకు ప్రభు ఈ లోకంలోకి జన్మించాడంటే ఆయన ఎంతగానో తగ్గించుకుని మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తల్లి అయిన మరియను చూసి సాగిలపడి నమస్కారం చేసి ఆ పెట్టెలో ఇంటి బంగారం సామ్రాణి బాణములు ఆయనకు సమర్పించింది. ఆ రోజుల్లో ఆ జ్ఞానులు యేసయ్యను చూతాకి ఎంతో ప్రయాసపడి యేసుని చూడాలి, నా ప్రభువుని చూడాలి, ఆ నక్షత్రం అనుసరించి ఆయనను పూజించాలని ఎంతగానో అంత దూరం నుంచి నడిచి వచ్చి ఆ యేసయ్య దగ్గరికి వచ్చి కానుకలు సమర్పించింది. కానుకలు అంటే మన హృదయాలు దేవునికి సమర్పించాలి. హృదయం అన్నిటికంటే మోసకరం గౌరవమైన వ్యాధి కనుక ఆ గౌరవమైన వ్యాధిని తొలగించి యేసయ్య మన హృదయంలో పుట్టాడు. క్రిస్మస్ పండుగ అంటే ఏంటంటే క్రిస్మస్ అంటాము, క్రిస్మస్ కాదు. హృదయంలో దేవుని తలపోసుకోవాలి. యేసయ్య పుట్టాడని లోకమంతటికి తెలుసు, యేసయ్య పుట్టాడని. ఆయన పుట్టుక జన్మదినం అందరికీ తెలుసు కనుక ఆయన మన హృదయంలో దేవునికి సమర్పించుకోవాలి. హృదయంలో దేవుని మాటలో ఆయనాలే ఆయన విన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని పిల్లల్ని వృద్ధిలోకి తెస్తానన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకంలోకి తనను తాను తగ్గించుకొని యుక్తుడుగా ఆయన ఈ లోకంలోకి జన్మించి బాలుడుగా 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి మన రోగాలు, మన పాపాలన్నీ క్షమించాడు. తండ్రి వీరేం చేయలేరు కానీ క్షమించమన్నాడు మన యేసయ్య. ఎంతగానో తగ్గించుకున్నాడు. మరి అమ్మ తండ్రి మాట మరి అమ్మ దోత మాటిని నమ్మింది కనుక ఆమె నువ్వు ధన్యురాలుగు నాని దేవుడు. మరి అమ్మకి చెప్తాడు, దేవుని మాట విన్నవాళ్ళు ఎవరిమైనా ఈ నిగ్రహత కలిగి ఉన్నప్పుడు దేవుడు అందరినీ ప్రేమించాడు. అందరి కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. నువ్వు పాపం నువ్వు పాపం చేసే స్త్రీని పాపం కోపం అడుగుతారు, కానీ అది కాదు. పాపం చేసిన స్త్రీని
పాపుల కోసం అనకుండా మన హృదయంలో దేవునికి సమర్పించుకోవాలి. దేవుడు అందరినీ చూస్తున్న దేవుడు. మత్తయి సువార్త, లోక సువార్త 21 చదువమ్మ. కానుక పెట్టెలో తన కానుకలు వేయించుండగా ధనవంతులైన వారిని పాలు చూశాను. ఒక పేద యదవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూసి, ఈ పేద యదవరాలు అందరికంటే ఎక్కువ వేసినని నీతో నేను చెప్తున్నాను అన్నాడు. ఏసయ్య చూస్తున్నాడు. కానుకలు పెట్టి వెళ్ళేటప్పుడు మన హృదయాన్ని పరిశీలించే దేవుడు ఆకాశంలో నుండి నెల్లందరినీ పరిశీలిస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు కనుక దేవుడు లోకాన్ని ప్రేమించడం మన కోసం తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి అన్ని శ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించాడు. కానుక పెట్టెలు వేయించుండగా ఆయన ఆకాశంలో ఉన్నారు. వీళ్ళందరినీ కానుకల పెట్టి దగ్గర చూస్తున్నారు అన్నమాట. అందరికంటే ఎక్కువగా పేద యదవరాలు ఎక్కువగా 2 కాసులు వేసింది. అంటే హృదయాన్ని దేవునికి సమర్పించుకుంది. ఆ పేద యదవరాలు కానుక ఎంతో కాదు, ఎంతో ధనవంతులైన వారు వేశారు. కానీ వాటికంటే ఎక్కువగా ఈ యదవరాలు కానుక వేసింది. ఆమె కానుక దేవుడు చూస్తున్న దేవుడు. ఆయన చూస్తున్నాడు మన హృదయాలు ఎలా ఉన్నాయో పరిశోధించే దేవుడు. నువ్వు ఆకాశంలో ఉన్నారు అందరినీ చూస్తున్నాడు మన యేసయ్య. ఈ లోకంలోకి జన్మించి మరియమ్మ తల్లి గర్భమున ఈ లోకంలో జన్మించి బాలుడిగా ఉన్నప్పుడు అందరం ఆయన్ని చూసి అత్యంత భర్తలయ్యిన హృదయంలో దేవుని మాటలో తలపోసుకున్నారు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. దేవుడు చూస్తున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరంగా కనుక ఆ మోసకరమైన నాలుగుని తొలగించి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎంత నడిచి వారందరూ ధన్యులే. నిశ్చయముగా నీ చేతులు కష్టాచేతలు వాళ్ళు ఇచ్చారు. నీవు ధన్యుడు, నీకు మేలు కదా. దేవుడు మనకు మేలు చేస్తాడని దేవుని మాట విన్నప్పుడు హృదయంలో ఆయన మరియమ్మ దేవుని మాట విన్నది. ఎలిజబెత్ దేవుని మాట విన్నది. దేవుని మాట విన్నవాళ్ళు ఆ ధన్యురాలు అయ్యారు. ఆ కానుకలు సమర్పించి నువ్వు రాజులకు రాజు అని దేవుడిని తలపోసారు. దేవుడు మన యేసయ్య రాజు. మనం కూడా రాజుగా ఆయన పెట్టడం కాబట్టి మనం కూడా రాజులు. ఆయన రాజు కనుక ఆయన రాజులు మనము మరియమ్మ తల్లికి మనము ఈరోజు జన్మదినం మనము జరుపుకుంటున్నాం అన్నమాట. ఆయన పుట్టినరోజు అందరికీ పండగే. పుట్టినరోజు అందరికీ యేసు జన్మించే ఈ లోకాన్ని అందరికీ, యేసు ఉదయించే హృదయాన అందరికీ, యేసు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. యేసేపు మరియమ్మ యేసేపు దేవుని మాట్లాడినాడు కాబట్టి ఇదేదో చూపించి మరియమ్మని చేర్చుకొని ఆమెకు ప్రశ్నించే వరకు ఆమెతో కలవకుండా దేవుడు ఆమె యేసేపుని దేవుని మాట విన్నాడు కాబట్టి ఆ మరియ తల్లిని చేర్చుకొని ఆమె ప్రశ్నించే వరకు ఆమె దగ్గర ఉండి ఆమెను ప్రశ్నించిన తర్వాత పసుపుల తొట్టులు ఆయనకి పరుండ పెట్టారు. ఆయనకి సత్రంలో సెలవులేనందున పసుపుల తొట్టులో పరుండ పెట్టారు. యేసయ్య పుట్టాడని ఆయన స్థలం లేదు, ఆయనకి సత్రంలో స్థలం లేదు. ఆయన పశువుల ఖాతాలో పవళించాడనమాట. మన యేసయ్యకి చోటు లేదు, మన హృదయంలో చోటు ఉండాలి. దేవునికి మన హృదయంలోనే చోటు ఉండాలి. కానీ వేసి ఎక్క పుట్టాడు పశువుల తట్టు. అయినప్పటికైనా మనం హృదయాలు పరిశీలించుకుని దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండుటకు మనం హృదయాలు రహస్యాలు ఎదిగిన దేవుడు లోకంలో ఆయన బాలుడిగా జన్మించి కన్యైన మరియకు పుట్టి ఆయన పుట్టిన బాలుడు యేసయ్యను ఆ నక్షత్రమును చూసి జ్ఞానులు ఎంతకో ప్రయాసపడి ఆ జ్ఞానులు యేసయ్యను చూడాలని బంగారము సాంబ్రాణి బాళమును సమర్పించకే దేవుని దగ్గరికి వెళ్ళిరి. మనం కూడా మన హృదయాలు సమర్పించి కానుకలు కాదు, కానుకలు పెట్టిలో ఉన్న యదవరాలు కానుక పెట్టిలు వేసింది యదవరాలు కానుక దేవుడు ఆకాశంలో నుండి చూశాడు అన్నమాట. యదవరాలు కానుక
ఆలకించి ఆ ఎదర కానుకని అంగీకరించాడు. అలాగే యథార్థంగా మనం కూడా యథార్థంగా ఉండాలి. యథార్థ వంశం దేవుని పడుతుంది, కలిమే సంపద వారి ఇంట్లో ఉంటుంది అనమాట. యథార్థంగా ఉండాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించము, నిత్యమైన కీర్తి మనవాడు ఉన్నప్పుడు ఆయన దేవుడు అందరినీ ప్రేమించి అందరి కోసం ఆయన ప్రాణాలు ఇచ్చాడు. ఈ లోకంలో మనందరం విమోచన కొరకు ఆయన బాలుడిగా జన్మించి మన దోషాలు ఆయన భుజం మీద రాజ్యపాలనుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని పేరు పెట్టబడేది. ఆయన సమాధానం పరిచేవారు ధన్యులన్న. సమాధానంగా ఉండాలంటే మనం కూడా హృదయంలో దేవుని తలపోసుకుని హృదయంలో దేవుని మాటలు ఆరాధించినప్పుడు ఆయన మన అందరినీ ప్రేమించి మన కోసం ఆయన ప్రాణాన్నిచ్చాడు. ఈ లోకంలో మన విమోచన కొరకు ఆయన బాలుడిగా జన్మించి 33 సంవత్సరాలు ఈ లోకంలో జన్మించి ఆయన మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగర్పించాడు. దేవుడు ప్రేమించి వారికి అనగా సంపన్నం చెప్పిన పిలబడి వారికి సమస్తము చేయగలి సమర్థుడు మన యేసయ్య. ఆయనకే మనం మొక్కాలి, ఆయన పూజించాలి. ఆయన మనం రక్షించాడు కనుక రక్షణకర్త ఆయన మనం రక్షించే దేవుడు, రాజులకు రాజు. నిత్యము స్తుతించిన ఆయన రుణం మనం తీర్చలేము. సమస్తము మనం ఇచ్చిన ఆయన శాపం మరువలేము. ఈ లోకంలో బాలుడుగా ఆయన జన్మించాడు. మరి అతని గర్భమున యేసేపు మరియమ్మను ప్రేమించి ఆ హృదయాల్లో ఉండి ఆ తండ్రి మాటలు నమ్మి ఆయన మాటలు నమ్ముతూ ఆ మరియమ్మ తల్లి తలపోసుకుని దేవుడి మాటలు తలపోసుకుంది. కాబట్టి యేసుప్రభు గారు ఈ లోకంలోకి జన్మించాడు. మన పాపాల కోసం, మన రోగాల కోసం ఆయన లోకంలో జన్మించాడు కనుక ఆ తల్లి అయిన మరియాన్ని చూసి ఆ జ్ఞానులు అత్యంత పరితులై పెట్టెలు ఇప్పి బంగారము సాంబ్రాణి బాణము సమర్పించరు. అది సమర్పించము హృదయాలు మన దేవునికి సమర్పించుకోవాలన్నమాట. మన విమోచన కొరకు యేసయ్య ఈ లోకంలోకి వారితో వచ్చాడు. దేవుడు తన వాక్యం దేవుడు దీవించుకుంటాడు.